హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు నా వీడియోలో ఏంటంటే చూసారు కదా, ఈ గ్యాస్ అనేది ఎంత మెస్సీగా ఉందో. సో నేను దీన్ని రోజు ఎలా క్లీన్ చేస్తాను అనేది నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అండ్ రోజు నేను ఇలానే క్లీన్ చేస్తాను. సో ఆ క్లీనింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఓకేనా? సో దానికోసం ఏంటంటే నేను ఇవైతే తీసేసుకుని మామూలుగా మనం డిషెస్ దేంతో అయితే క్లీన్ చేస్తామో నార్మల్గా అలా చేసేస్తూ ఉంటాను. బట్ డైలీ చేయను, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా చేస్తూ ఉంటాను అంతే. సో ఇవైతే నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను. దాని తర్వాత నేను సామాన్లు దేంతో అయితే వాష్ చేస్తానో దాంతోనే నేను ఈ గ్యాస్ అనేది కూడా క్లీన్ చేసుకుంటానండి. కాకపోతే ఏంటంటే ఇది మరీ చిరాగ్గా అనిపిస్తే నాకు నేను ఇలాంటి స్క్రబ్బర్ యూజ్ చేస్తూ ఉంటాను. లేదు నార్మల్గా పర్వాలేదు అని అనుకుంటే ఇది యూజ్ చేస్తూ ఉంటాను. సో దీంతో జస్ట్ లైట్గా తీసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎక్కువైతే మళ్ళీ క్లీనింగ్కి ఇబ్బంది అయిపోతుంది. సో లైట్గా నేను తీసుకుని చక్కగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. రోజు నేను ఇలానే చేస్తానండి. రోజు డైలీ అంటే నైట్ పడుకునేటప్పుడు మొత్తం డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇలా చేస్తూ ఉంటాను అనమాట. నేను మార్కెట్లో దొరికేవి ఏమీ కూడా యూజ్ చేయనండి, జస్ట్ ఈ సోప్తోనే నేను క్లీన్ చేస్తూ ఉంటాను. మనకి ఈజీగా క్లీన్ కూడా అయిపోతుంది. అండ్ దీంతోనే నేను ఇక్కడ మొత్తం పైన కౌంటర్ టాప్ అంతా కూడా ఇలానే క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా సోప్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో మనకి వేస్ట్గా కాటన్ క్లాత్స్ ఒకటి ఉంటాయి కదండి. సో దాన్ని నేను ఒకసారి తడిపేసుకుని దాని తర్వాత దాంతో మళ్ళీ నేను గ్యాస్ అనేది క్లీన్ చేసుకుంటానండి. అయితే ఈ క్లాత్ నేను ఒక 10 డేస్కో లేకపోతే 15 డేస్కో పాడేస్తూ ఉంటానండి, వేస్ట్ క్లాత్ కాబట్టి. ఎందుకంటే ఎక్కువ జిడ్డు అయిపోతూ ఉంటుంది కదా, సో అందుకని. అస్తమానం పాడేసేది కాబట్టి అందరికీ క్లాత్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కాబట్టి మీరు కావాలంటే స్పాంజ్ యూస్ చేయొచ్చండి దీని ప్లేస్లో. ఈ స్పాంజ్ కూడా మీరు కావాలంటే 15 డేస్కి 1 మంత్కి ఒకసారి పాడేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది మనకి. సో మీకు కావాలంటే స్పాంజ్తో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి తడి క్లాత్తో మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి పొడిగా ఉన్న దాంతో మళ్ళీ దీనిపైన ఒకసారి క్లీన్ చేసుకుంటాను. సో రోజు నేను నైట్ ఇలానే డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు ఇలానే చేస్తానండి. మార్కెట్లో దొరికేవేవి కూడా నేను వాటితో మాత్రం ఎప్పుడు క్లీన్ చేయను. మనం డిషెస్ దేంతో అయితే వాష్ చేసుకుంటామో దాంతోనే క్లీన్ చేస్తాను. చాలామంది లిక్విడ్ టైప్ ఉంటుంది కదా, సో దాంతో క్లీన్ చేస్తూ ఉంటారు. ఎలా అయినా ప్రాబ్లం లేదండి, మనకి నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో చూసారు కదా, నేను వెట్ క్లాత్తో క్లీన్ చేసేసిన తర్వాత నార్మల్ క్లాత్తో మళ్ళీ ఒకసారి పైన నేను దాన్ని తుడుచుకుంటున్నాను అనమాట. మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా ఇలానే క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇందాకటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ వచ్చింది. మన గ్యాస్ అనేది క్లీన్ అయిపోయింది అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.